ఎన్ఎల్పి న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్‌ని అప్లై చేసి, ఈ టెక్నిక్‌ని అప్లై చేసి, మనలో ఉన్న నెగెటివ్స్‌ని ఎలా లేదంటే ఏదైనా టెన్షన్స్‌ని ఎలా రిమూవ్ చేయొచ్చు, గత స్మృతులకు తీసుకువెళ్ళి అన్న విషయాల్ని 2 వీడియోల ద్వారా నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. అది అద్భుతమైన రెస్పాన్స్ కూడా వచ్చింది. దానికి కంటిన్యూషన్‌గా నేను థర్డ్ వీడియో ఎన్ఎల్పి గురించి పార్ట్ 3 థర్డ్ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోను కూడా చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. నా పేరు వెంకట్, విశ్వమణి వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, అలాగే హోపోనోపోనో హీలర్‌ని. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి, అలాగే అడ్వాన్స్డ్ హోపోనోపోనోని అర్థం చేసుకోవడం ద్వారా జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలనుకునే వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్‌కి కాంటాక్ట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్. సింపుల్‌గా ఎన్ఎల్పి గురించి చెప్పుకోవాలి అంటే ఆల్రెడీ పార్ట్ 1, పార్ట్ 2లో చెప్పినట్టు న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్. నరాలకు సంబంధించి ఒక భాష ద్వారా, కొన్ని శబ్దాల ద్వారా ఒక ప్రోగ్రామింగ్ క్రియేట్ చేయడం ద్వారా మనలో ఉన్న నెగెటివ్స్ ఎవరైతే స్ట్రెస్, బాగా ఆందోళన ఇలాంటివి ఉంటాయో వాళ్ళని కొన్ని టెక్నిక్స్, కొన్ని టిప్స్ అప్లై చేయడం ద్వారా వాళ్ళని నార్మల్ స్టేజ్‌కి తీసుకురావడానికి ఉపయోగపడుతుంది ఈ న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ అనేది. ఎన్ఎల్పిలో పార్ట్ 1, పార్ట్ 2కి కంటిన్యూషన్‌గా ఈ వీడియో జరుగుతుంది కాబట్టి, ఇందులో చెప్పే ఇంకొక టెక్నిక్ ఎన్ఎల్పిలోనే ఒక అద్భుతమైన టిప్ ఏంటంటే స్టేట్ మేనేజ్‌మెంట్. ఈ స్టేట్ మేనేజ్‌మెంట్ ఏంటంటే భావోద్వేగాల స్థితి. మీ భావోద్వేగాల స్థితి ఎలాగుంటుందో మీరు మాట్లాడే సిట్యుయేషన్‌ని మార్చేస్తుందది. అంటే మీరు ఏ స్టేట్‌లో ఉండి మాట్లాడుతూ ఉంటారో, ఏ స్టేట్‌లో ఉండి ఆలోచిస్తూ ఉంటారో అది ఆటోమేటిక్‌గా ఆ సిట్యుయేషన్ కూడా మారుస్తుంది అని చెప్పడమే ఇది. ఎన్ఎల్పి అనేది ఏంటంటే మీ భావోద్వేగాల యొక్క స్థితిని మార్చడానికి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే బిలీఫ్ చేంజింగ్ టెక్నిక్. అంటే మీ పరిమితమైన నమ్మకాలని పాజిటివ్‌గా మార్చడం ద్వారా, అంటే వాటికి పూర్తి ఎనర్జీ ఇవ్వడం ద్వారా, ఆ నమ్మకాల యొక్క ఫలితాలను కూడా మార్చడానికి బిలీఫ్ చేంజింగ్ టెక్నిక్ అనేది కూడా ఎన్ఎల్పిలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇవన్నీ కూడా ఎన్ఎల్పి ప్రొఫెసర్స్ లేదంటే ఎన్ఎల్పి మీద బాగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఎవరైతే దానిని బేస్ చేసుకొని వాళ్ళలో ఉన్న నెగెటివ్స్‌ని పోగొట్టుకోవడానికి వస్తూ ఉంటారు చూసారా? వాళ్ళ దగ్గర ఇలాంటి టెక్నిక్స్ అప్లై చేసి, అంటే బిలీఫ్ చేంజింగ్ సిస్టమ్ అనే టెక్నిక్‌ని అప్లై చేసి అపరిమితమైన ఆలోచనలు, నమ్మకాలని వాటికి పాజిటివ్ ఎనర్జీనిచ్చి, లేదంటే వాటిలో ఉన్న నెగెటివ్స్‌ని తీసివేసి వాటిని ఉన్నతంగా మార్చడానికి ట్రై చేస్తారు. సింపుల్‌గా చెప్పాలి అంటే ఈ బిలీఫ్ చేంజింగ్ టెక్నిక్ అనేది ఏంటంటే పరిమిత నమ్మకాలను గుర్తించి వాటిని శక్తివంతమైన నమ్మకాలుగా మార్చడం. సింపుల్. ఈ టెక్నిక్‌ని సింపుల్‌గా చెప్పాలి అంటే పరిమిత నమ్మకాలను గుర్తించి వాటిని శక్తివంతమైన నమ్మకాలుగా మార్చడానికి ఉపయోగపడుతుంది. ఇంకొకటి చాలా అద్భుతమైనది. ఈ టెక్నిక్ అయితే చాలా అద్భుతమైనది. మోడలింగ్ ఎక్సలెన్స్. ఇదనేది ఏం చేస్తారంటే మీకు తెలిసిన వాళ్ళలో లేదంటే ఈ సొసైటీలో బాగా సక్సెస్ అయిన వాళ్ళు, అంటే విజయవంతమైన వాళ్ళ వ్యక్తులను గుర్తించి వాళ్ళ సక్సెస్‌కి వాళ్ళు చేసిన విషయాలని ఎక్స్‌ప్లెయిన్ చేయడం ద్వారా, అంటే వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారు అని విత్ ఎగ్జాంపుల్స్ ఈ వ్యక్తికి చెప్పడం ద్వారా వీళ్ళలో ఉన్న పాజిటివ్ బిలీఫ్స్‌ని చాలా ఇంప్రూవ్ చేయడానికి ఈ టెక్నిక్‌ని అప్లై చేస్తారన్నమాట. సింపుల్‌గా చెప్పాలి అంటే మోడలింగ్ ఎక్సలెన్స్ అనేది సక్సెస్ అయిన పీపుల్, విజయవంతమైన వ్యక్తులు వాళ్ళ జీవితంలో ఎలా ఆలోచిస్తారు, ఎలా బిహేవ్ చేస్తారు అనే విషయాలను తెలుసుకొని మన జీవితంలో వాటిని అప్లై చేయడం ద్వారా వాళ్ళలాగా సక్సెస్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అన్న విషయాన్ని చెప్పేదే మోడలింగ్ ఎక్సలెన్స్ అనే టెక్నిక్. నిజం చెప్పాలి అంటే ఎన్ఎల్‌పి అనేది ఒక థియరీ లాంటిది కాదు. ఇది ఒక ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్. అంటే ఎన్ఎల్‌పిలో ఉన్న కొన్ని విషయాలని, కొన్ని టెక్నిక్స్‌ని అర్థం చేసుకోవడం ద్వారా, అందులో ఉన్న వాటిని రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేయడం ద్వారా ఉన్నతమైన జీవితాన్ని, ఉన్నతమైన నిర్ణయాన్ని, మంచి ఆలోచనని రెగ్యులర్‌గా అప్లై చేసి జీవితాన్ని ఉన్నతంగా మార్చుకోవడానికి ఉపయోగపడుతుంది. చాలా చాలా సింపుల్. నిజంగా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తూ ఇందులో కొన్ని విషయాలని అట్‌లీస్ట్ కొన్ని వాటిల్ని మన జీవితంలో గనక అప్లై చేయడానికి ట్రై చేస్తే రోజు రోజుకి జీవితం ఉన్నతంగా మారుతూ ఉంటుంది. నిజంగా ఆ మార్పనేది మాటల్లో చెప్పేది కాదు. చూడండి, సింపుల్‌గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. మీరు మనిషే, నేను మనిషే. కొన్ని సందర్భాలలో ఒక్కసారి ఆలోచించండి. ఒక మనిషి ఇంకొక మనిషితో ఇంటరాక్షన్ జరుగుతున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు
ఎన్ని భావోద్వేగాలు, ఎన్నిసార్లు గొడవలు, ఎన్నిసార్లు సిట్యుయేషన్స్ కంట్రోల్ తప్పి ఏదో పెద్ద పెద్ద ఫైటింగ్‌లకెళ్ళిపోయేంత ఎమోషన్ ఫీలింగ్స్. అవునా కాదా? అంటే ఒక మనిషి ఇంకొక మనిషితో మాట్లాడుతున్నప్పుడు ఇన్ని రకాలైన భావోద్వేగాలు. నిజం చెప్పాలి అంటే ఎన్ఎల్‌పిలో ఉన్న కొన్ని టెక్నిక్స్‌ని అర్థం చేసుకొని నిజ జీవితంలో అప్లై చేయడం ద్వారా కొన్ని మన కంట్రోల్‌లో లేకుండా భావోద్వేగాలకు గురవుతూ మనల్ని డిస్టర్బ్ చేసే కొన్ని గొడవలని, కొన్ని అనవసరమైన టెన్షన్స్‌ని, కొన్ని ఆందోళనకర సంఘటనల్ని కంట్రోల్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే, ఒక మనిషి ఇంకొక మనిషితో మాట్లాడుతున్నారు అంటే, అది ఆహ్లాదకరంగా ఉండేటట్టు ఉండాలి. ఎస్పెషల్లీ ఇలాంటి ఎన్ఎల్‌పిలోని కొన్ని టెక్నిక్స్‌ని అర్థం చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే, అవతల వ్యక్తికి ఆ టెక్నిక్స్ తెలియకపోవచ్చు. బట్ తెలిసిన వ్యక్తి వాటిల్ని కరెక్ట్‌గా అప్లై చేస్తుంటే, ఏ సిట్యుయేషన్‌లో ఔట్ ఆఫ్ కంట్రోల్ ఎళ్ళిపోయి, సిట్యుయేషన్ వరస్ట్‌గా మారిపోయి గొడవకు దారి చేస్తుంది. ఆందోళనకరంగా మారే అవకాశం ఉంది. అలాంటప్పుడు వీళ్ళు కరెక్ట్‌గా కొన్ని టిప్స్ ఫాలో అయ్యారు అంటే, సిట్యుయేషన్‌ని కంట్రోల్‌లో తెచ్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అందుకోసం కూడా ఇలాంటి ఎన్ఎల్‌పి అనే టెక్నిక్స్‌ని అర్థం చేసుకోవాలి. ఇవన్నీ ఏంటంటే, ఇలాంటివి మనం వింటున్నాము, తెలుసుకుంటున్నాము అంటే ఇవన్నీ కూడా యూనివర్స్ మనకిచ్చిన ఒక అద్భుతమైన అవకాశంగా భావించాలి. అస్సలు మిస్ అవ్వద్దు. ఎలాంటి సిట్యుయేషన్‌లో, ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము, ఇలాంటివి తెలుసుకునే ప్రాసెస్‌లో మనం ఉన్నాము అంటే, మనం ఎంత అదృష్టవంతులమి అన్న విషయాన్ని అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ చెప్తున్నాను, ఎన్ఎల్‌పి అనేది ఒక సింపుల్ థియరీ కాదు. ఇది ఒక ప్రాక్టికల్‌గా ప్రతి వ్యక్తి మీద ఉపయోగించి, ప్రతి వ్యక్తి అర్థం చేసుకొని వాళ్ళ నిజ జీవితంలో అప్లై చేయడానికి ఉపయోగపడేదే ఎన్ఎల్‌పి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్.